మొదట్లో సీఎం లక్ష్మి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఉంటుంది. లక్ష్మి మొదట్లో ఇంట్లో ముగ్గురు మగవాళ్ళు ఉండగా నాకు ఈ ఎమ్మెల్యే పదవి ఎందుకు అని నిరాకరిస్తూ ఉంటుంది. లక్ష్మి కొడుకు మరియు కోడలు తనని ఒప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా పదవి మీద అయిన పవర్ మొత్తం నాన్నదే ఉంటుంది. మీరు నాన్న సంతోషంగా ఇది చేయాలి అని చెప్తూ ఉంటారు. లక్ష్మి తన భర్త సంతోషం కోసం ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఒప్పుకుంటుంది. లక్ష్మి ఒప్పుకోవడంతో సీఎం తనని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉంటాడు. లక్ష్మి చాలా అమాయకంగా నేను ఎమ్మెల్యే అయితే మీ ఆయన్ని అయినట్టు కదా అని సంతోషంగా పడుతూ ఉంటుంది. ఇంకోవైపు లక్ష్మి భర్త బసవరాజు చాలా కోపంగా ఉంటారు. తనకి రాని టికెట్ తన భార్యకి వచ్చిందని తెలిసి షాక్ అవుతారు. నేను ఉండగా తనకు పదవి తీసుకోవడానికి ఎంత ధైర్యం అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. బసవరాజు లక్ష్మి మీలో ఉన్న కండవాన్ని తీసేయమని నిలదీసి చెప్తూ ఉంటుంది. తులసి మధ్యలో వచ్చే లక్ష్మికి సపోర్ట్ చేస్తూ ఇది నాకు ఈ సంబంధం లేని విషయం, టికెట్ ఎవరు తీసుకోవాలో మాకు తెలుసు అని గట్టిగా చెప్తూ ఉంటుంది. బసవరాజు మరియు ఇంటి వాళ్ళ ఉన్న మధ్య ఈ గోల ఎలా జరగబోతుందో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.